గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం 2025లోకి ఎంటర్ అయిపోయాము. ఈరోజు నేను చేసే ఒక కషాయం గురించి చూపిస్తున్నాను. ఇది దశపర్ణి కషాయంలో ఒక వేరియంట్ అని చెప్పుకోవచ్చు. మేము ఇంచుమించు ఒక 10 నుంచి 12 రకాల ఆకులు కలెక్ట్ చేస్తాము. నేను మెయిన్గా వేప, తంగేడు మా చుట్టూ బాగా పెరుగుతుందన్నమాట. గానుగ, మోదు చెట్టాకులు, చిట్టి చామంతి, మన గడ్డి చామంతి అంటాం కదా, అది వయ్యారి భామ, ఇంకా కూడా ఉమ్మెత్తు, అలా మనకి చుట్టూ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అది జిల్లేడు ఆకులు, ఆముదం ఆకులు, ఇవన్నీ కలెక్ట్ చేసి కొంచెం కోస్తాము. వాటిని దంచగలిగితే దంచి, లేదంటే ఒక కత్తిపీట కింద మనం కత్తిపీట కోసేది ఉంటుంది కదా, దాంతో ఆకులు కొంచెం నలిపినట్టుగా కోస్తాము. కోసేసి ఇది 2000 లీటర్ల డ్రమ్ము, దీంట్లో నిండగా సగం వరకు నీళ్ళు నింపేసి ఈ ఆకులన్నీ వేస్తాం అన్నమాట. ఎంత ఎక్కువ వీలైతే అంత. కనీసం ఒక 2-3 బస్తాల నిండా ఆకులు తీసుకొస్తామన్నమాట. ఒక్కొక్క వెరైటీ ఆకు, అన్నీ కాదు, ఒక్కో వెరైటీ ఆకు కనీసం 25 కేజీ మన బ్యాగ్స్ ఉంటాయి కదా, అలా ఒక కనీసం 6 బ్యాగుల నిండా తీసుకొస్తాము. ఈ నింపిన నీళ్ళని మనం ఇంచుమించు 2 నెలల పాటు, 40 రోజుల నుంచి 2 నెలల పాటు దాన్ని అలాగా మగ్గనిస్తాము. మగ్గనిచ్చిన తర్వాత మీకు బాగా చిక్కగా ఇలాగా ద్రవం కనిపిస్తుంది. దగ్గరికి వచ్చినప్పుడు కూడా చిక్కటి వాసన, బాగా కషాయం వాసన తెలుస్తుంది అనమాట. అప్పుడు మనం వాటిని యూస్ చేసుకోవచ్చు. ఇంచుమించు ఒక 100 లీటర్ల నీళ్ళకి ఇది ఒక 20 లీటర్లు, లేదంటే 200 లీటర్ల డ్రమ్లో కలుపుకుంటే ఒక 3 నుంచి 4 బకెట్లు వేసుకుని స్ప్రే చేస్తాము. పురుగు పుట్ర కంట్రోల్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీంట్లో కొంచెం మనకి వీలైనంత అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే పచ్చిమిర్చి ముద్ద, పసుపు వేస్తాను. ఇలా ఏది వీలైతే అది వేసుకుని మగ్గనిచ్చి దాన్ని మనం కషాయం కింద వాడుకోవడం. అందుకనే ఎగ్జాక్ట్లీ దశపర్ణి కషాయం అని అనను, బట్ దాంట్లో ఒక వేరియంట్ అని చెప్తాను.